తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖను ఇప్పటికే పునరుద్ధరించింది. గత కాంగ్రెస్ హయాంలో పేదల కోసం భారీగా ఇళ్లను నిర్మించారు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించి శాఖను పునరుద్ధరించారు. ఇక పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సొంత స్థలం లేని వారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 3 నమూనాలను సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్ లో ఇళ్లను నిర్మించాలంటే కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇల్లు నిర్ధారిత డిజైన్ లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల ఫ్లాట్ ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే స్థలాల్లో వాళ్ళకి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. అమరుల కుటుంబాలకు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తును తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 27వ తేదీ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెబుతారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్లపై అర్హత ఉన్నవారు ఆశలు పెట్టుకున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.